సభాధ్యక్షుడికి, వేదిక పైన ఉన్న వారికి, వేదిక ముందు ఉన్న వారందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు పత్ర సమర్పణ చేస్తున్న అంశం ఏంటంటే సాధకుల అనుభవాలు కానీ శార్వరీయ యోగం అనే అంశం గురించి చెప్పదలుచుకున్నాను. ముందుగా మాస్టర్ శార్వరి గారు ఆయన సామాన్య మనిషిలా కనిపించిన యోగ శక్తితో అసామాన్యమైన వ్యక్తిగా నిలిచారు. ఈయన వృత్తిరీత్యా ఆంధ్రప్రభ పత్రికలో పాత్రికేయుడిగా ఉండి తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్లో రచయితగా ప్రసిద్ధి పొందారు. దాదాపు 150 పుస్తక రచనలు చేయడం జరిగింది. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం కలగడానికి కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న యోగ సాధనమే. మాస్టర్ సివివి యోగ మార్గాన్ని అనుసరించడం వారి వ్యక్తిత్వ వికాసానికి ముఖ్య కారణమైంది. యోగ సాధన ద్వారా అసాధారణ ప్రజ్ఞను అభివృద్ధి చేసుకున్నారు మాస్టర్ గారు. సాధకులకి ఆయన అనుసరించుతున్న సాధకులందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఆయన నేర్చుకున్న సివివి యోగ పాఠశాలను స్థాపించడం జరిగింది. అక్కడ ఆంగ్ల మంత్రాలతో ఉన్న మాస్టర్ యోగాన్ని సాధారణ ప్రజలకు అవగాహన అవడానికి చేయడం లక్ష్యంతో పనిచేయడం జరిగింది. భక్తి ఆధారం లేని తారక రాజ యోగాన్ని కూడా సరళంగా పరిచయం చేయడం జరిగింది. అలాగే డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా అనే గ్రంథం ద్వారా యోగాన్ని విస్తృతం ప్రచారం చేశారు. ఇది తెలుగులో కూడా ఉంది. దీన్ని మాస్టర్ యోగ దర్శనిగా రూపుదిద్దుకుంది. ఈ మాస్టర్ శార్వరి యోగ పాఠశాలలో అనేక మంది మీడియంకు మార్గదర్శకంగా నిలిచడం జరిగింది. ఈ మీడియం అనుభవాలను సంకలనం చేసిన గ్రంథమే ఈ శార్వరీయ యోగం. ఇది మొత్తం 66 మంది వ్యాసకర్తలు అనుభవాలతోనూ యోగాలయ వ్యాసంతో కలిపి 67 వ్యాసాలు కలిగి 320 పుటలతో విస్తరించి ఉన్న బృహత్ గ్రంథం ఇది. ఇందులో శార్వరీయ వ్యక్తిత్వం, తొలితరం ఆత్మబంధం, మలితరం యోగబంధం, నవతరం సాధన వికాసం, శార్వరీయ మాస్టర్ యోగం, మాస్టర్ యోగాశ్రమం అని ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఇందులో తొలితరంలో తొలితరం, మలితరం, నవతరం అనేసి 3 విభాగాలుగా విభజించడం జరిగింది. తొలితరంలో వారు మాస్టర్ శార్వరితో ఆత్మీయ బంధం ఎలా కలిగి ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే మలితరంలో ఈ ఆత్మీయ బంధం కలిగిన వాళ్ళు యోగ బంధాన్ని ఎలా కొనసాగించాలని చెప్పడం జరిగింది. నవతరంలో యోగ సాధన ద్వారా అభివృద్ధి ఎలా చెందాలని చెప్పడం జరిగింది. నేను లాస్ట్లో చెప్పడానికి ఏంటంటే ఈ శార్వరి గారు కాలం కన్యర చేసిన చలించని వారిని జీవితంలో ఎంతో పోరాడి వారి కష్టాలను, విషాదాలను, అవమానాలను కౌగిలించుకొని తమదైన తాత్వికతను నిలుపుకున్న వారిని అంటారు. శార్వరి అంటే చీకటి అనే అర్థం అందరికీ తెలిసిందే. కానీ ఆ చీకటిని చీల్చుకొని ఇచ్చేది చూపు అంటారు. అంతఃసీమలో పోరాడి జ్ఞాన చీకటిని అంటూ చీకటిలో మనిషి జ్ఞాన చక్షువులు విపాలుతాయని అనగా మునిపల్లి రాజు మాటలు ఉటంకించడం చెప్పడం జరిగింది. ఆయన రాసిన శ్రీ శార్వరి ది మాస్టర్ రైటర్ వ్యాసంలో మాస్టర్ శార్వరి వారి జీవిత రచనలను ఉదాహరిస్తూ చెప్పడం జరిగింది. మాస్టర్ శార్వరి గారి 5వ సంతానమైన భానుప్రియ మరణంతో చీకటి అలుముకున్న సందర్భంలో మాస్టర్ బాలసుందరేశ్వర గారి ప్రోత్సాహంతో మాస్టర్ సివివి యోగ మార్గంలో ప్రవేశించాడని చెప్పడం జరిగింది. ఆనాటి నుండి మాస్టర్ శార్వరి కాలం కూడా యోగ మార్గమే పట్టిందని సాధనతో ఆంధ్ర మహాసావిత్రి లాంటి అద్భుత యోగ కావ్యాన్ని అనువదించాడని, మహాత్మా జీసస్, శ్రీ అరవింద దర్శనం, మాస్టర్ జీవిత చరిత్ర, సద్గురు రమణ, సద్గురు సాయిబాబా లాంటి మహాత్మా జీవిత చరిత్రను శార్వరి అక్షర యోగిగా మహర్షిగా మారాడని రాయటం చెప్పడం జరిగింది. అట్లా ఆధ్యాత్మిక గురువు ఆత్మయోగి శార్వరి అనే వేషంలో అన్వేషి వీర బ్రహ్మచారి మాస్టర్ శార్వరి బోధించేటప్పుడు బోధిసత్వుడు, రాసేటప్పుడు వ్యాస మహర్షి ఆయనలో కనిపిస్తున్నాడని తనకు కనిపించిన కళ గురించి చెప్పడం జరిగింది. శ్రీ అరవిందులు, మాస్టర్ సివివి, రమణ మహర్షి శార్వరికి ఉత్తమ యోగులు అని చెప్పడం జరిగింది. మాస్టర్ శార్వరి గారు చెప్పింది ఏంటంటే మనిషి యొక్క స్వార్థాన్ని ఫస్ట్ త్యాగం చేయాలి, అహంకారాన్ని త్యాగం చేయాలి, మనిషి యొక్క దుర్లక్షణాలు కూడా త్యాగం చేసినప్పుడే మీడియంలో ప్రబోధించడమే కాకుండా వాటి ఆచరణలో పెడుతున్నారని దాని ద్వారా సాధకుల్లో సాత్విక ద్వారానే సాంత్వన కలిగించే మాటలు సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. ఈయనకి తొలితరం మీడియంలో అనుబంధం కలిగిన వాళ్ళంటే మాస్టర్ శార్వరి
మాస్టర్ సివివి యోగ మార్గాన్ని ఎంచుకున్న తొలితరంలో ఒక సద్గురువుగా చాలామంది మీడియంలు ఆయనను అనుసరించారు. వారు మాస్టర్ శార్వరి గురించి తమ అభిప్రాయాలను నిర్దిష్టంగా ఈ గ్రంథంలో చెప్పబడింది. మాస్టర్ శార్వరి సత్య రోచస్సులు డాక్టర్ కె రవీంద్ర ప్రసాద్ గారు అభివర్ణిస్తారు. లోకంలో చాలామంది కర్మయోగులుగా జ్ఞానయోగులుగా చలామణి అవుతుంటారు. వారంతా వ్యక్తులు సమస్యలను, వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను, పరిష్కార మార్గాలను చూపుతుంటారు. కానీ మాస్టర్ సివివి ఆ గ్రంథాలంతా అవపోషణ పట్టి కొత్త యోగ మార్గాన్ని లోకానికి పరిచయం చేశారు. తన దృష్టిలో మాస్టర్ సివివి గారికి, మాస్టర్ శార్వరికి భేదం లేదని రవీంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది ప్రమాదవశాత్తు అంధత్వం వచ్చిన వారికి చూపునిచ్చడం జరిగింది. అపమృత్యువాత పడిన వారిని బ్రతికించారని, క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, హార్ట్ అటాక్, పెరాలసిస్, ఘన రోగాలకు చికిత్సలు చేశారు. దయ్యాలు, దేవతలు పట్టిన వారికి స్వస్థత చేకూర్చాలని ఇలా వేల మంది హృదయాలలో జ్ఞాన జ్యోతులను వెలిగించారని రవీంద్ర ప్రసాద్ తన అనుభవంలో చెప్పడం జరిగింది. అట్లే 1987లో ఇనిషియేషన్ తీసుకున్న డాక్టర్ జె పద్మావతమ్మ మాస్టర్ శార్వరి గురించి ఏం రాయను, ఎలా రాయను అంటూనే ఆయన సమస్త యోగ మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. కవిగా, రచయితగా లయబద్ధ భ్రష్టులైన మాస్టర్ శార్వరి సార్విత్రి మహాకావ్యం ఆయన విశ్వరూపాన్ని దర్శించవచ్చుంటారామె. మరో వ్యాసకర్త అయిన బిఎస్ కృష్ణారావు మాటలో చెప్పాలంటే యోగ సాధన ధ్యేయం ఎవరికి సత్యాన్ని దర్శించడం, అది గ్రూప్ ప్రేయర్ వల్ల మాత్రం అవుతుంది. చాలా మంది తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు, ఎన్నో సాధించామనుకుంటారు. కానీ ఎవరైతే 10 నిమిషాలు వారి యొక్క వృద్ధిలో పెరగడానికి సమయం కేటాయించి ధ్యానం చేయగలుగుతారో వాళ్ళు కూడా ఈ గ్రూప్ ప్రేయర్లో అటెండ్ అయితే తెలుస్తుంది. అందుకే సంవత్సరానికి 2 సార్లు బిఎస్ కృష్ణారావు ఈ గ్రూప్ ప్రేయర్స్లో అటెండ్ అయ్యి తన యొక్క అనుభూతిని ఎంతో ఉన్నతంగా పొందడం చెప్పడం జరిగింది. సమయభావం అవుతున్నందున నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.